సేవిస్తామో తీసుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ అనేది ప్రాపర్గా పనిచేయదు. మనము మెల్లగా పోతున్నామా, స్పీడ్ పోతున్నామా, లెఫ్ట్ పోతున్నామా, రైట్ పోతున్నామా, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాము అనేది అప్పుడు మన కంట్రోల్లో మనం ఉండము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగి నడపద్దు. మీరు చెప్పండి మీ పేరెంట్స్కి తాగి నడపద్దని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా తాగాలంటే తాగి అక్కడనే పడుకోమని చెప్పండి. ఓకేనా? ఎక్కడైతే ఉంటుందో ఫంక్షన్ అక్కడనే పడుకోమని చెప్పండి. ఎట్టి పరిస్థితులు లేచి మార్నింగ్ లేచి రమ్మని చెప్పాలి. ఓకేనా? తాగి బండి నడపద్దని చెప్పండి. తాగి నడిపితే ఏముంది అని అంటే 10,000 జరిమానా ఉంది మరియు 6 months జైలు శిక్ష. సార్ టైంలో రామచంద్రరావు సార్ టైంలో థైరాయిడ్ ఉందా సార్? ఆ టైంలో షుగర్ అంటే చక్కెర వ్యాధి అని చెప్పి ఉన్నదంటారు మా తాతల వాళ్ళు. చక్కెర వ్యాధి, మూత్ర వ్యాధి అంటారు. ఇప్పుడు మీకు చెప్పేది రెండో సబ్జెక్ట్ చెప్పినా కదా, మీ బండి ఇచ్చిన పాపానికి మీరు కోర్టుకు పోతారు. బండి ఎవరైతే అంకుల్, బాబాయ్, నాన్న ఆయన పోతాడు. ఆయన ఆర్సీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 1 year వరకు సీజ్ అవుతుంది. మీకు ఫైన్ చేయవచ్చు, సమాజ సేవ చేయవచ్చు. 20 సంవత్సరాల వరకు మీకు డ్రైవింగ్ చేసే అర్హత ఉంది. తర్వాత చెప్పిన కదా కళ్ళు చుక్క. మీరు ఆటోలు ఎంతమంది వస్తారు? ఏం చేయాలి? గొర్రెల వల్ల 8 తర్వాత డ్రాప్ అవడం వల్ల మంచిగా చదువుకుంటారా? 10th class వాళ్ళు ఎన్ని మార్కులు వస్తాయి బాబు మీ అందరికీ? 20 టేబుల్ అంటే ఒక్క ఆయన చేతులు అయిపోయింది. ఎట్లయితుందయ్యా? ఎన్నెళ్ళు ఉంది ఇంకా ఎగ్జామ్స్? భవిష్యత్తులో ఎస్ఎస్సి ఇంటర్కి ఏం లేవు. ఇంటర్మీడియట్కి ఎస్ఎస్సి మోటివేట్ చేసినట్టున్నారు సంజయ్ సార్. ఇంకా కొంతమంది హ్యాండ్స్ రేజ్ చేయలేరు. వాళ్ళకు కూడా మీ పేరెంట్స్కి చెప్పాలి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. మన అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మనం ఒక హాస్పిటల్లో మనకు హెడ్ ఇంజురీ, ఒక యాక్సిడెంట్ అయ్యి మనకు హెడ్ ఇంజురీ అయ్యి మీకు బ్రెయిన్ కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయలేరో, ఎవరి ఇంట్లో అయితే హెల్మెట్ లేదో వెళ్ళి ఖచ్చితంగా హెల్మెట్ కొనుక్కోవాలని చెప్పాలి. వాళ్ళు హెల్మెట్ కొనుక్కోకపోతే మీకు జాతరలకి ఇంకా వేరే వాటికి ఏమైనా డబ్బులు ఇస్తారు కదా మీ పేరెంట్స్, ఏదో కొనుక్కోమని ఇస్తారు, ఎన్నో కొనిస్తారు. అవి ఉంచుకొని అన్న మీ ఫాదర్స్ డే రోజు హెల్మెట్ని గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడన్నా వాళ్ళలో మార్పు వస్తుంది. నా కొడుకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినా, కానీ అదే డబ్బులతో నాకు హెల్మెట్ కొనిచ్చిండు ఇచ్చినప్పుడే కదా మన జీవితం అనేది ఒక మంచిగా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది. తల్లిదండ్రులు లేకపోతే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సొసైటీలో, ప్రతి దాంట్లో ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకా ఏ రకంగా కావచ్చు. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు మనతో లైఫ్ ట్రావెల్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పెట్టుకోమని చెప్పాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు మిమ్మల్ని గ్యాదర్ చేసినట్టు మీ పేరెంట్స్ని మేము గ్యాదర్ చేయలేము కదా. వాళ్ళు ఎక్కడో పనులకు వెళ్తారు, ఒకరు జాబ్ చేస్తారు, ఇంకేదో చేస్తారు. కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. చెప్పాలి. మీకు చెప్పినా కూడా కొనుక్కోకపోతే కొనిచ్చే బాధ్యత. కళ్ళు రైట్. ఇప్పుడు చెప్పినాం కదా, 18 years బిలో 18 సంవత్సరాలు నిండని యువకులు ఎవరైనా సరే 2-wheeler కానీ 4-wheeler కానీ నడపద్దు. నెంబర్ 1. ఒకవేళ దొరికితే ఏమైతే కూడా చెప్తాను. తెలియాలి కదా. 10th class అబ్బాయి చేతులు చెప్పండి. మీరే ముఖ్యంగా ఎంతమంది బండ్ల మీద వస్తారు? మీరంతా మోటార్ సైకిల్ మీద ఎంతమంది వస్తారు? ఒకవేళ చూసుకోవాలి, చెప్పాలి. 100 స్పీడ్తో మినిమం 100 స్పీడ్తో ఎంతమంది బండి నడుపుతారు? మినిమం 100. కట్టుకొట్టాలి. సార్ కనపడంగానే కట్టుకొట్టాలి. నవ్వులాటగా చెప్పట్లేదు నాన్న. మీ సమాజానికి దగ్గరలో ఉండే నౌకరి మాది. ఉదయం లేయంగానే సమాజానికి దగ్గర, ట్రాఫిక్ దగ్గర, మర్డర్లు, రేపులు, సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు ఉదయం లేస్తేనే నిలువుటద్దం లెక్క చూసేది మేము. ఒకవేళ కమ్మర్పల్లి జగిత్యాల రోడ్లో యాక్సిడెంట్ అవుతుంది, ఫస్ట్ ఎవరు రావాలా? ఈసారి ఫోన్ చేస్తారా? సార్ ఎవరు? ఏం చేస్తాం? బండి సీజ్ చేయము. రీల్స్ వస్తుంది, హైకోర్టు చెప్పింది తాగిన తీసుకోవద్దు. తాగిన బండి తీసుకుంటే కడుపు నొప్పులు వేస్తే ఎట్లా? తాగినోనికి ఏముండదు, విచక్షణ ఉండదు, కాన్షియస్నెస్ ఉండదు. ఆయన కింద పడతాడో తెలియదు, బావిలో పడుతుందో తెలియదు. ఒక అడ్వకేట్ గారు సండే రోజు ఒక 15 నిమిషాలు నాతో ఆర్గ్యుమెంట్. బండి ఏంటి సార్, హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా దానికి కొన్ని మాకు గైడ్లైన్స్ ఉంటాయి. ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రాము,
బిఎన్ఎస్ కాదు, బిఎన్ఎస్ఎస్ కాదు, చట్టం కాదు అసలు వాట్సాప్. దీంట్లో ఎవరో మెసేజ్ పెడతాడు అరగక, దీంట్లో రీల్స్ చూసి మేము చట్టం తీసుకోం. మాకు చెప్పాలంటే, హైకోర్టు చెప్పాలంటే ఒక ప్రొసీడింగ్ మీరు డిఓ గారు కలెక్టర్ గారు చెప్తారా ఏంటారా సార్, ఊళ్ళో ఎవరో వచ్చి వాట్సాప్ చేసింటారు. ఈ పరిస్థితి అట్లే మన బతుకులన్నీ ఎట్లయిపోయినాయి, వాట్సాప్ బతుకులు అయిపోయినాయి. దాంట్లో చూస్తారు, మాకు చెప్తే సతాయిస్తారు. మీ ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఆర్సీ తాత్కాలికంగా రద్దు అవుతుంది, మీకు ఫైన్ పడుతుంది, కోర్టులో మీకు ఇచ్చిన పాపం ఆయన పడుతుంది. అది ఎవరు, నేనైనా అంతే. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెప్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏంటి బాబు? సార్ టైంలో రామచంద్రరావు సార్ టైంలో థైరాయిడ్ ఉందా సార్? ఆ టైంలో సరే, షుగర్ అంటే చక్కెర వ్యాధి అని చెప్పి ఉన్నదంటారు మా తాతల వాళ్ళు. చక్కెర వ్యాధి, మూత్ర వ్యాధి అంటారు. ఇప్పుడు మీకు చెప్పేది రెండో సబ్జెక్ట్ చెప్పినా కదా, మీ బండి ఇచ్చిన పాపానికి మీరు కోర్టుకు పోతారు. బండి ఎవరైతే అంకుల్, బాబాయ్, నాన్న ఆయన పోతాడు. ఆయన ఆర్సీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 1 year వరకు సీజ్ అవుతుంది. మీకు ఫైన్ చేయవచ్చు, సమాజ సేవ చేయవచ్చు. 20 సంవత్సరాల వరకు మీకు డ్రైవింగ్ చేసే అర్హత ఉంది. తర్వాత చెప్పిన కదా, కళ్ళు చుక్క. మీరు ఆటోలు ఎంతమంది వస్తారు? 8, 9, 10. ఇక్కడ టర్న్ అయ్యి మీరు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా అలవర్చుకుంటే, మీకు డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే మీరు సీట్ జస్ట్ అప్లై చేస్తే చాలు, మీకు సీట్ వస్తుంది. ఎంసెట్లో కానీ దేంట్లో. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుంది పిల్లలకు. లక్షలు పెట్టినా స్టాండర్డ్స్ రావట్లేదు. నిజామాబాద్లో చూస్తే, నాకు హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ ఆర్ఎంపీ డాక్టర్లకు ఎక్కువ గిరాకు ఉంటుంది. ఎందుకు బాబు? చేయబడితేనే చెప్పేస్తారు ఆయన. మలేరియానా, టైఫాయిడా, జ్వరమా పోతే 25 years వచ్చే వరకు మీకు లైసెన్స్కి అర్హత ఉండదు, ఎలిజిబిలిటీ ఉండదు. ఎప్పటి వరకు? ఇప్పుడు 10th క్లాస్లో అబ్బాయి ఉన్నారు, ఎంత ప్రాబ్లం వయసు అందాజా? 18 కూడా అనుకోండి సార్, బిలో 18. 25 years అంటే దాదాపుగా ఏం చదువుతుంటారు ఆ టైంకి? మీరు ఏముంటారు ఆ టైంలో? 25 years అంటే ఏ డాక్టరో ఇంజనీర్ అనుకోని నేను కోరుకుంటున్నాను. అంతేనా? చెన్నై ఐఐటీలో, లేకుంటే జైపూర్లోనో, వారణాసి ఐఐటీలో ఉంటారు. ఎందుకంటే మా సిపి గారు సాయి చైతన్య అయితే సార్ ఐఐటి వారణాసి. ఇంకొకసారి వచ్చారు సార్ మా దగ్గర, శుభం ప్రకాష్ నాగరాలి ఐపీఎస్, ఐఐటి ఖరగ్పూర్. 6 lakhs తర్వాత బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం అయింది? ఉండరా సోషల్ సార్? బుద్ధుడికి బోధి వృక్షం కింద అయింది అనుకోండి. ఓకే, ఆ సార్కి 56 లక్షల మీద అప్పుడు జ్ఞానోదయం సార్కి. ఎన్ని పోయినాయి? 56 lakhs. రూపాయ 2 రూపాయల 56 లక్షల మీద ఆగిపోయింది ఆయన. డౌట్ వచ్చింది సార్కి. అప్పటి నుంచి ఏం చేసిన మొత్తం చూసుకుంటే 56 lakhs నష్టపోయింది. అక్కడ ఆగాను. ఎప్పుడైతే మీరు సైబర్ ఫ్రాడ్కి గురి అవుతున్నామో అని డౌట్ వస్తే వెంటనే చేయవలసిన పని 1930 ఫోన్ చేయాలి. అందరూ చెప్పాలి. నంబర్ చెప్పండి, 1930. ఏమవుతుంది అప్పుడు? కంప్లైంట్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మీ ఫోన్ నెంబర్ మీదనే కంప్లైంట్ పోతుంది. సార్ మీరు కూడా వినాలా? 1930